సిపి గేట్ 2025కి సంబంధించిన అఫీషియల్ డేట్స్ మనకు న్యూస్ పేపర్ ఆర్టికల్గా వచ్చాయండి. సో ఇందులో ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు అఫీషియల్ నోటిఫికేషన్. సో ఒక పీడిఎఫ్ రిలీజ్ చేస్తారు. సో ఆ పీడిఎఫ్లో ఎన్ని పీజీ సబ్జెక్ట్స్ ఉంటాయి, మీకు అప్లికేషన్ ఫీజు కావచ్చు, ఎప్పుడు లాస్ట్ డేట్, సో అలాంటివన్నీ మనకు 13th జూన్ రోజు మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు పేపర్ ఆర్టికల్లో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఇచ్చారు. సో 18th జూన్ టు 18th జూలై వరకు మీకు అప్లై చేసుకోవాలి. సో మీకు అప్లికేషన్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో, ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి డిగ్రీ తర్వాత ఎవరైతే పీజీ చేసే వాళ్ళు ఇదే నోటిఫికేషన్ అప్లై చేసుకుంటారు. ఇంటర్మీడియట్ తర్వాత ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ లైక్ డిగ్రీ ప్లస్ పీజీ చేసే వాళ్ళు, లైక్ 5 years కోర్సెస్ చేసే వాళ్ళు కూడా ఇందులోనే సిపి గేట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ ఎవరైతే బీఎడ్ తర్వాత ఎంఎడ్ చేసే వాళ్ళు కావచ్చు, అండ్ బీపెడ్ తర్వాత ఎంపెడ్ చేసే వాళ్ళు కావచ్చు, అందరూ మీరు సిపి గేట్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ తర్వాత మీ యొక్క ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పీజీ చేసే వాళ్ళు మనకు నెంబర్ ఆఫ్ పీజీ సబ్జెక్ట్స్ ఉంటాయండి. సో టోటల్ ఒక 45 పీజీ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అందులో కొంతమంది ఎనీ గ్రాడ్యుయేట్, అంటే ఏ డిగ్రీ చేసిన వాళ్ళు, మీరు డిగ్రీయా, బీటెకా, మీరు డిగ్రీలో ఏ బీఎస్సీ చేస్తారా, బీఏ, బీకామ్ ఏది చేసినా ఆ పీజీ సబ్జెక్ట్స్కి మీరు ఎలిజిబుల్. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి కొన్ని పీజీ సబ్జెక్ట్ లైక్ సైన్స్ స్టూడెంట్స్కి మీరు అందులో డిగ్రీలో ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటేనే దానికి ఎలిజిబుల్, మిగతా క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్. సపోజ్ ఎవరికైతే బాట్నీ మీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంది, ఎంఎస్సీ బాట్నీ రాసుకోవాలంటే బాట్నీ అనేది మీకు డిగ్రీలో ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో అలాంటివి కొన్ని ఎలిజిబిలిటీ ఉంటాయి. కొన్ని ఎనీ గ్రాడ్యుయేషన్, మీరు ఏ డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, ఏది చేసినా మీరు దానికి ఎలిజిబుల్ అవుతారు. సో అది డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు దేనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక పీజీ సబ్జెక్ట్స్ వచ్చేసి ఒక 45 పీజీ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అందులో మీరు సింగిల్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, 2 రాసుకోవచ్చు, 3 రాసుకోవచ్చు, మీకు నచ్చిన ఎన్ని ఇంట్రెస్టెడ్ ఉంటే అన్ని రాసుకోవచ్చు. సో ఇక్కడ మీరు 3 ఎగ్జామ్స్ రాస్తారు. సపోజ్ 3 ఎగ్జామ్స్లో ర్యాంక్స్ వస్తాయి, 3 వాటికి మీరు అప్లై చేసుకుంటారు. కానీ ఎట్ లాస్ట్ ఒక పీజీ సబ్జెక్ట్ మాత్రమే చేయాలి, మిగతా 2 మీరు వదిలేయాలి. ఒక క్యాండిడేట్ 2 రాస్తారు, 2 సబ్జెక్ట్, ఎగ్జాంపుల్ ఎంఎస్సీ బాటనీ రాస్తాడు, ఎంఏ ఇంగ్లీష్ రాస్తారు. సో రెండిట్లో ర్యాంక్స్ వచ్చాయి, ఒక దాంట్లో మంచి ర్యాంక్ వచ్చింది, ఒక దాంట్లో కొంచెం మీడియం ర్యాంక్ వచ్చింది. సో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎంఏ ఇంగ్లీష్ ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చింది, ఇంకొక సబ్జెక్టు వేరే నార్మల్ గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ వచ్చింది. సో ఎందులో అయితే ఉస్మానియా యూనివర్సిటీలో మీకు సీట్ వచ్చిందో, లేదంటే బెటర్ ర్యాంక్ బెటర్ కాలేజ్లో ఎందులో అయితే వచ్చిందో ఆ సీట్ మాత్రమే ఫైనల్గా ఉంటుంది. మిగతా ఎగ్జామ్స్ అన్ని వదిలేసుకోవాలి. సో మల్టిపుల్ ఎగ్జామ్స్ రాయడం వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. సో 3 ఎగ్జామ్స్ రాస్తే 3లో ఏదైతే బెటర్ ర్యాంక్ వచ్చిందో, లేదంటే మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్టెడ్ ఉందో అందులో వెళ్ళిపోవచ్చు, మిగతాయి వదిలేయాలి. సో ఈ విధంగా మల్టిపుల్ సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళకు బెనిఫిట్స్ ఉంటాయి. ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకు మీ ర్యాంక్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి ఒక కాలేజ్ ఇస్తారు, ఆ కాలేజీలో మాత్రమే వెళ్ళాలి. సో ఒక ఎగ్జామ్ రాస్తే మంచిగా ప్రిపేర్ అయ్యి అందులో మంచి ర్యాంక్ వస్తే ఓకే, లేదు ఇంకొకటి ప్రిపేర్ అవుతే ఇంకొకటి రాసుకుంటా అంటే అలా కూడా రాసుకోవచ్చు. మీకు ఎందులో బెటర్ ర్యాంక్ వస్తుందో, ఆ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ ఎందులో ఉంటుందో అందులో వెళ్ళొచ్చు. సో ఇది పీజీ సబ్జెక్ట్స్ గురించి. సో డిసైడ్ యువర్ సబ్జెక్ట్స్. సో మనకు 13th రోజు మనకు డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఒక 1 week టైం ఉంటుంది మనకి 18th నుంచి కాబట్టి. సో ఫస్ట్ మీరు ఎన్ని పీజీ సబ్జెక్ట్స్ రాద్దాం అనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. సో డిసైడ్ అయిన తర్వాత మీరు ఒక్కొక్క సబ్జెక్ట్కి 200-150 ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో 5 సబ్జెక్ట్స్ రాస్తే 5 సబ్జెక్ట్స్కి ఎంత అమౌంట్ అయితే పే చేయమంటారో అంత పే చేసి ఆ 5 సబ్జెక్ట్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు రాసుకోవచ్చు. సో ఇది మెయిన్ పాయింట్. సో సబ్జెక్ట్స్ ఏమేమి రాద్దాం అనుకుంటున్నారు. కొన్ని సబ్జెక్ట్స్కి ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, కొన్ని యూనివర్సిటీలోనే కోర్స్ ఉంటుంది, కొన్ని యూనివర్సిటీలో ఉంటుంది, సబ్ క్యాంపస్లో ఉంటుంది, గవర్నమెంట్ కాలేజ్లో ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్లో ఉంటుంది. సో అలాంటి పీజీ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. సో మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే అసలు ఆ పీజీ సబ్జెక్ట్కి ఎక్కువ సీట్స్ ఉన్నాయా, సో అన్ని యూనివర్సిటీలో ఉందా లేదా తెలుసుకున్న తర్వాతనే అవి అప్లై చేసుకోవాలి. సో లాస్ట్ ఇయర్ ఓన్లీ ఒక కోర్సు అప్లై చేసుకొని అది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుంది. అది మీ ర్యాంక్ వచ్చేసి 50-60 బిలో ఉంటేనే సీట్ వస్తుంది. సో అలా మిస్టేక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రాపర్గా మీకు ఎక్కువ సీట్స్ ఎందులో ఉన్నాయి అనుకున్న సబ్జెక్ట్స్ మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఎగ్జామ్స్ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ ఇక్కడ 18th జూలై ఉంది కాబట్టి మోస్ట్లీ మీకు జూలై ఎండ్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుంచి మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎన్నన్నా రాసుకోవచ్చు, మల్టిపుల్ సెషన్స్లో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో అది మెయిన్ పాయింట్. మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు డీటెయిల్గా ఎగ్జామ్ డేట్స్ అవన్నీ ఇస్తారు. సో సిలబస్ కాపీ కూడా మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగానే మనకు అప్డేట్ చేస్తారు. సో సిలబస్ కాపీస్ డౌన్లోడ్ చేసుకొని మీకు టెక్స్ట్ బుక్స్ కావచ్చు, లేదంటే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్, డిగ్రీ టెక్స్ట్ బుక్స్, సో ఆ సిలబస్ ఏ టెక్స్ట్ బుక్స్లో ఉందో అవి ప్రిపేర్ అవ్వచ్చు. లేదంటే ఏమైనా ఎంట్రన్స్ బుక్స్ మీరు విజేత కాంపిటీషన్ కావచ్చు, వేరే ఆథర్స్కి సంబంధించిన ఏమన్నా కోటీలో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మీరు చూసుకొని
ప్రిపేర్ అవ్వచ్చు. సో 1 month 40 days అలా టైం ఉంటుంది. సో ప్రిపేర్ అయితే మీకు మంచి ర్యాంక్ రావడం జరుగుతుందండి. సో ప్రతి సబ్జెక్ట్కి కొద్దిగా కాంపిటీషన్ ఉంటుంది, కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఒక 1000 members 2000 members ఉంటారు ప్రిపేర్ అయ్యే వాళ్ళు సీరియస్గా. కానీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉంది, 4000 5000 6000 members అప్లై చేస్తారు. ప్రిపేర్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి కొద్దిగా మంచిగా ఈ 1 month ఎవరైతే ప్రిపేర్ అవుతారో మీకు యూనివర్సిటీలో ఎక్కడో ఒక దగ్గర అయితే సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీరు ఏ పీజీ సబ్జెక్ట్ రాద్దాం అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నోటిఫికేషన్ విడుదల చేయగానే ప్రతి పీజీ సబ్జెక్ట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, అండ్ ఏ పీజీ సబ్జెక్ట్కి ఎన్ని సీట్స్ ఎక్కువ ఉంటాయి, ఏ కోర్స్ మనకు అన్ని యూనివర్సిటీలో ఉందో అవి కూడా చెప్పడం జరుగుతుంది. సో దట్ మీరు అప్లై చేసుకునే వాళ్ళు కొన్ని మల్టిపుల్ పీజీ సబ్జెక్ట్స్ రాసుకోండి. ఒకటి ఇంట్రెస్ట్ ఉంటే ఒకటి రాసుకోండి, కానీ ఇంకొకటి సైడ్గా కూడా ఒకటి రాసుకొని పెట్టుకోండి. సో దట్ సపోజ్ అందులో మంచి ర్యాంక్ వస్తే ఆ కోర్స్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు అన్నీ ఉంటాయి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.